హాయ్ అండి. 12806 జన్మభూమి ఎక్స్‌ప్రెస్ 23 స్టేషన్స్ అండి. మీకు లింగంపల్లి నుంచి వైజాగ్ అతి తక్కువ ఖర్చు. మినిమమ్ రూ. 300 లోపల 250-270 టికెట్‌తోనే మీరు ప్రయాణించవచ్చు. జనరల్ ఎన్ననుకుంటున్నారు? 6 జనరల్స్ అండి. మీకు స్టార్టింగ్ 6:15కి లింగంపల్లిలో బయలుదేరుతుంది. బేగంపేట్, సికింద్రాబాద్, రామన్నపేట, నల్లగొండ, మిర్యాలగూడ చూడండి. మీకు వేరే స్టేషన్ చూపిస్తున్నాను. పాపం జనాలు చూడండి పరిగెడుతున్నారు. ఏంటంటే ముందు ప్లానింగ్ ఉంటలేదు. ఎందుకంటే పెట్లన్నీ ఒకవైపుకే వచ్చేస్తున్నాయి. ఫస్ట్‌లో లాగా ఇంజిన్ వెనకాల లేకపోతే లాస్ట్‌లో పెట్లు జనరల్ అయితే ఉంచట్లేదండి. ఒక పెట్టున, 2 పెట్లున్నా సరే ఒకవైపు పెడుతున్నారు. ఇది కూడా అలాగే జరిగింది. జనభూమి ఎక్స్‌ప్రెస్‌కి ముందు భాగాన జనరల్ అయితే వచ్చినాయన్నమాట. కానీ మండు టెండ అనమాట. మీకు మధ్యాహ్నం ఇది మీకు విజయవాడ దాటాక మీకు ఏలూరు నుంచి లైవ్ అయితే ఇస్తున్నాననమాట ఇది. మండు టెండ మామూలు ఎండ కాదు. పొగలొచ్చేస్తూ ఉంటాయి ఎక్కాక. జనరల్ ఎక్కాక. జనం కూడా పాపం ఎలా ప్రయాణిస్తున్నారనేదే నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే నేను కూడా ప్రయాణిస్తున్నాను అందులో చూద్దామని. కానీ మీకు ట్రైన్ ఎక్కిన కానించి ఇంకా ఆకలికి గానీ, దాహానికి గానీ కొరతైతే ఉండదండి. ఒకసారి చూడండి ట్రైన్‌లో కూడాను. ఎంతమంది వచ్చి వెళ్తున్నారో చూస్తేనే నాకైతే ఆశ్చర్యం వేసింది. కాకపోతే టికెట్ రేట్లయితే చాలా తక్కువ గానీ, ఉదయం ప్రయాణం అయితే చాలా నాకు కష్టమైతే అనిపిస్తదండి. ఎందుకంటే ఉదయం ప్రయాణం అయితే చేయను. మీకు పెట్టే రైళ్ళన్నీ కూడా నైట్ ప్రయాణాలు నేను ఎక్కువ చూపిస్తూ ఉంటాను ఖాళీగా. ఇదైతే ఉదయం ప్రయాణం అయితే మీకు చూపిస్తున్నాను. అదిగోండి స్టార్ట్ అయింది. ఐస్ క్రీమ్ వచ్చారండి. ఐస్ క్రీమ్ వచ్చాడు. వెళ్తున్నాడు. మన ట్రైన్ అయితే రన్నింగ్ అవుతూ ఉంది. పాపం ఆడెవడో చూసి నీరసంగా ఉన్నాడు. అదిగో బయటైతే మన ట్రైన్ మంచి స్పీడ్‌గా జనభూమి ఎక్స్‌ప్రెస్ అయితే దూసుకుపోతుంది. మామూలుగా కాదండి. పాపం కింద కూర్చున్నారు. అంటే మరి ఉదయం ప్రయాణం కాబట్టి కొంచెం అంటే ఖాళీ అయితే ఉండదు. చాలామందైతే అలాగైతే కూర్చోలేరు. ఎంత టికెట్ అని బస్సుకి వెళ్తారు. మజ్జిగేయ్ అదిగో మజ్జిగైతే వచ్చింది. బటర్ మిల్క్ అనమాట. చాలామంది దాహార్తి అయితే తీర్చుకుంటున్నారు. కానీ చాలా ఎండ అనమాట. చూడటానికి మనకు జర్నీలో అయితే పెద్ద తెలియట్లేదు గానీ చూస్తానికి. కానీ మండుటెండ. చాలా డిగ్రీస్‌లో ఉంది. అదిగోండి మళ్ళీ సమోసా వచ్చింది. అలాగ వస్తూనే ఉంటున్నారండి. అడుక్కడుక్కడుక్క అలా వస్తూనే ఉంటున్నారు పాపం. కూర్చున్న వాళ్ళకేమో ఖాళీ ఉండట్లేదు. అదిగో తిరుమల బాలాజీ దర్శనం చేసుకోండి. నాకైతే అనిపించింది. అదిగోండి చేలు కోయటానికి రెడీగా ఉన్నాయి ధాన్యం. మన ట్రైన్ అయితే చాలా మధ్యలో జనభూమి ఎక్స్‌ప్రెస్ దూసుకుపోతుంది. 23 స్టేషన్స్ అండి ఇవి. 6 జనరల్ అయితే ఇచ్చాడు. మనకి ఎగ్జాక్ట్‌లీ 6:15కి లింగంపల్లి బయలుదేరితే మళ్ళీ 7:45కి మనం విశాఖపట్నం చేరుకుంటాం. అంటే ఒక 12 అవర్స్ మీద ఒక 2 అవర్స్ ఎక్కువ అనుకోండి. ఓకేనా? అదనమాట. మన ఇదైతే చాలా ఇందాక మీకు విజయవాడ వరకైతే చెప్పాను. విజయవాడ, తర్వాత నూజివీడు, ఏలూరు, తాడేపల్లిగూడెం, అలాగే రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, తుని, యలమంచిలి, అనకాపల్లి, దువ్వాడ, విశాఖపట్నం వచ్చేసింది. నైట్ అయితే చూడండి. ప్లీజ్ మీరైతే ఇలా దిగవద్దు. ఇతను చేసిన తప్పు ఇంకొకటి చేస్తాడు మళ్ళీ ఇతను చూసే. సమోసాలు అమ్ముకునేవాళ్ళనమాట. అలాగైతే అలవాటే. అది దిగిపోతున్నాడు. రన్నింగ్‌లోనే మమ్మల్ని పక్కన పెట్టేసి మరి దిగిపోతున్నాడనమాట పక్కకెళ్ళని. ఈయన చూసి ఇంకొకడు రెడీ అవుతాడు చూడండి. వాళ్ళని చూసి మనమైతే రెడీ అవ్వద్దు అలా దిగటానికి. ప్లీజ్ అలా ప్రయత్నించవద్దు. చూడండి అతను నిజంగా కొంచెం తప్పేది కూడా నాకైతే అనిపించింది. మరి అలా దిగుతుండగా ప్రయాణికులైతే రెడీగా ఉన్నారు. ఇప్పుడు ఇది తాడేపల్లిగూడెం అయితే వచ్చిందండి. తాడేపల్లిగూడెం నుంచి అయితే జనాలు కూడా బాబోయ్! బాగా రద్దీగా ఉన్నారండి. ఆడెవరో చెయ్యి కూడా కట్టు ఉంది చూడండి. ముందుకెళ్ళిపోయాడు. బాగా రద్దీగా ఉంది. ప్లీజ్ ఉదయం ప్రయాణాలు అయితే కొంచెం కష్టంగానే ఉంటది. కొందరైతే సులువు అనుకోండి. ఎందుకంటే ఈ రేట్‌ని చూసుకుంటే అదే సికింద్రాబాద్ నుంచి మీరు బస్సులో కూర్చొని వెళ్ళినా సరే మినిమమ్ ఎంత ఉంటది? 1500 టికెట్ ఉంటదేమో. ఇదైతే మీకు ఇందాక చెప్పాను కదా మీకు 250తో హ్యాపీగా ప్రయాణించవచ్చండి మరి. డబ్బులు తక్కువ, సమయం తక్కువ, స్పీడ్ ఎక్కువ. మన జన్మభూమి ఎక్స్‌ప్రెస్ అనమాట. అదిగో
జనాలైతే క్యూ కట్టుకొని మరీ నించుంటున్నారు. నిజంగా వావ్! ఈ రోజుల్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారా? ఎందుకని కొట్టేసుకుంటా ఉంటారు. బాబోయ్! ముందెక్కితే మాకు సీటు దొరుకుద్ది కదా! అని ప్రతి ఒక్కరి ఆశ అనమాట. కానీ పాపం అలా లైన్‌లో ఉన్నారంటే నాకైతే హ్యాపీ అనిపించింది. అందుకే మీకు అది కూడా చూపిస్తున్నాను. అండ్ ఎక్కడ పడితే అక్కడ రైల్వే స్టేషన్స్ అయితే బాగు చేస్తున్నారండి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అయితే ఇంకా కొన్ని వేల కోట్లతోటి బాగు చేస్తున్నారు. అందువల్ల చాలా ట్రైన్స్ అయితే చర్లపల్లి నుంచే మీకు బయలుదేరుతున్నాయి. ప్లస్ లింగంపల్లి నుంచి చర్లపల్లి వెళ్ళిపోతుందండి. సికింద్రాబాద్ తగలకుండా ట్రైన్స్ ఒకసారి చూసుకొని మీరు ప్రయాణించండి. నేను కూడా కొంచెం మిస్ అయ్యాను వేరే ట్రైన్. ఎందుకంటే సికింద్రాబాద్ వస్తది కదా అని అనుకున్నాను. సికింద్రాబాద్ అయితే రాలేదు. కొంచెం ఇబ్బంది పడ్డాను. అదిగో మన జన్మభూమి ఎక్స్‌ప్రెస్ అయితే మిట్ట మధ్యాహ్నం ఇప్పుడు ఎంత అయిందనుకుంటున్నా టైం అక్కడ 4 అయిందండి. 3:30 పావు తక్కువ 4, 4 అయిందనమాట కరెక్ట్‌గా. మన జన్మభూమి ఎక్స్‌ప్రెస్ అయితే మీకు తాడేపూడెం దాకా మీకు నేను లైవ్ ఇస్తున్నాను. అదిగో మీకు మళ్ళీ ఫుల్ బండయితే చూపిస్తాను. అదిగో ఫస్ట్ టైం మొత్తం 6 జనరల్స్ వచ్చేసాయండి. ఓకేనా. తర్వాత ఇంకా D1, D2 అయ్యయితే రిజర్వేషన్స్ అంటే మీరు కూర్చొని వెళ్ళటానికే ఈ ట్రైన్ అయితే ఉంటుంది. పడుకొని వెళ్ళటానికైతే ఉండదండోయ్! అది చూసుకోండి. పగటిపూట ట్రైన్స్‌కి పడుకుంటాలైతే ఉండవు. రిజర్వేషన్ హ్యాపీగా తలగడ పెట్టుకొని కప్పుకుంటాకైతే ఉండదు మరి. కూర్చుంటానికైతే ఈ ట్రైన్స్ ఇస్తారు. ఏసీ పెట్టెలు కూడా అంతే అనమాట. కూర్చునే వెళ్ళాలి. మనం ప్రయాణం చేయాలి. పడుకుంటానికైతే ఇవ్వరు. తాడేపల్లిగూడెం నుంచి ఇదిగో మీకు లైవ్ ఇదే అనమాట. ఇప్పుడు ఇందాక మీకు ఏలూరు నుంచి తాడేపల్లిగూడెం అతి తక్కువ 50 కిలోమీటర్లతో మీకు ఈ లైవ్ చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే మన హవ్ ఈజ్ మై ట్రైన్‌లో కామెంట్ పెట్టండి. మీరు ఇంకా ఏమైనా ప్రయాణించాలనుకున్నా కూడా చెప్పండి. చాలామంది మన ట్రైన్స్ చూసుకుని ప్రయాణం అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్. ఈ ఒక్క యాప్ వల్ల చాలామంది చూస్తున్నారు. మీరు కూడా ఎంకరేజ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ గ్రోత్ పెంచండి ప్లీజ్. థ్యాంక్ యూ. బాయ్ ఫ్రెండ్స్.